ఊరికి మొనగాడని ఉడతలు కొట్టదోలితే చెట్టు మీద ఉన్న తొండను చూసి లాగు దలుపుకొని ఊరికొచ్చిందట. ఇగో వీళ్ళని చూస్తే అట్లనే అనిపిస్తున్నది. మమ్మల్ని మించినోళ్ళు లేదంటారు, మేము చేసినట్టు ఎవ్వరు చేయలేదంటారు. అసలు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదంటారు. మళ్ళీ ఇంతగానం ఎందుకు భయపడుతున్నారో సమజైతలేదు. కారు దిగి చెయ్యందుకున్న కేశవరావు సారు రాజీనామా చేసిండుల్లా. అప్పట కేసీఆర్ సారు ఆయనను రాజ్యసభకు పంపిండు. పార్టీ మారిండు కదా, అందుకే ఇవాళ రాజీనామా పెట్టిండు. నిన్న 3 రంగుల కండువా కప్పుకున్నాడు, ఇవాళ రాజీనామా పెట్టిండు. కానీ ఈడికి 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయ్యిర్రు. ఒక్కరు కూడా రాజీనామా పెట్టలే. వాళ్ళను మొత్తమే కొలువులకెళ్ళి పీకేయాలని కార్పొరేటర్లు స్పీకర్ సార్కు లెటర్ రాసిర్రు. ఇప్పటిదాకా ఆయన దాని మీద ఏ ముచ్చట చెప్తలేడు. ఆ కథ అట్లుండగానే ఇంకొందరు కూడా చెయ్యి నీళ్ళకు పోతున్నారని ప్రచారం నడుస్తున్నది. మరి కేశవరావు సార్తోని రాజీనామా చేయించినోళ్ళు ఎమ్మెల్యేలతోని మాత్రం రాజీనామా చేయిస్తలేరు. దీని వెనక పెద్ద కథనే ఉందట. కాంగ్రెస్ వాళ్లకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఓట్లు వచ్చిన రాజ్యసభకు వాళ్ళ మనుషులే గెలుస్తారు. కానీ ఎమ్మెల్యేలతోని రాజీనామా పెట్టిస్తే మళ్ళీ ఓట్లు వస్తాయి. ఆ ఓట్లలో గెలుస్తామా లేదా అని డౌట్ కొడుతున్నదట రేవంత్ సార్కు. కుర్చీలో కూర్చున్న 6 నెలలకే ఓట్లు పెట్టి అందులో ఓడిపోతే ఉన్న గాలి మొత్తం పోతుందని సారు సప్పుడేక ఊకున్నాడని అలా పాటోలే మాట్లాడుకుంటున్నారు. స్పీకర్ సార్ కూడా అలా మనిషేనాయే. కొలువులకెళ్ళి పీకేసే దాని మీద వాళ్లకు నచ్చినట్టు నిర్ణయం తీసుకుంటారు కావచ్చు, అంతా మంచిగానే ఉన్నది. కానీ 3 నెలల 30,000 కొలువులు ఇచ్చిన వాళ్లకు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి పబ్లిక్ తోని శభాష్ అనిపించుకున్న వాళ్లకు ఎమ్మెల్యేలతోని రాజీనామా పెట్టించడానికి ఎందుకు భయపడుతున్నదని బయట అనుకుంటున్నారు.